నమస్కారం. మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు స్టేషన్ ఘన్పూర్ మండలం మీదికొండ గ్రామం సర్పంచ్ శ్రీ నాగరబోయిన శ్రీరామ్ గారితో ఉన్నాము. వారిని అడిగి వారి విద్యాభ్యాసం, వారి రాజకీయ రంగ ప్రవేశం ఎలా జరిగింది, వారు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారో అడిగి తెలుసుకుందామా? నమస్కారం అండి. సార్, మీ విద్యాభ్యాసం, మీరు ఎక్కడ పుట్టారు, రాజకీయంలోకి ఎలా వచ్చారు వివరిస్తారా? మీదికొండ గ్రామం. నేను ఒక రైతు కుటుంబంలో పుట్టాను. మాకు ముగ్గురం అన్నదమ్ములం, ఒక అక్క. నేను 10వ తరగతి చదవడం జరిగింది. 10th వరకు చదివి ఆపేయడం జరిగింది. మా భార్యది కూడా ఇక్కడనే. మా భార్య పేరు మంగ. నాకు 2 పిల్లలు. మా పాప పేరు ఇంద్ర, ఇప్పుడు బీటెక్ 3rd ఇయర్. బాబు రాకేష్, ఇంటర్ 1st ఇయర్ అయిపోయింది. మా ఫాదర్ చనిపోయిండు. మా మదర్ ఉన్నది, మదరు వెంకటమ్మ. మా 2 అన్నలు, మా అక్క ఇక్కడనే. అయితే సార్, మీ రాజకీయ రంగ ప్రవేశం ఎప్పుడు, ఎలా జరిగింది? మేము 92లో యువజన సంఘం అనేది, స్నేహ యువజన సంఘం అనేది పెట్టడం జరిగింది. అప్పుడు మేము ఆ యువజన సంఘం ద్వారా కొంచెం ప్రజలకు పోవుడు, ప్రజలకు సేవ చేయడం అప్పటి నుంచే స్టార్ట్ చేసినాం. అప్పుడు 94లో ఎంపీటీసీ ఎలక్షన్లు రావడం జరిగింది. దాంట్లో మా యువజన సంఘం అందరు కలిసి నన్ను నిలబెట్టడం జరిగింది ఎంపీటీసీగా. అందులో నేను 2 గ్రామాల మధ్యలో నిలబడడం జరిగింది. అప్పుడు మేము అంతా చిన్నపిల్లలం ఉన్నది. మా టీంకి 21, 22. నేనైతే 20 సంవత్సరాలే అప్పటికి. ఓటాకు వచ్చింది నాకు. అది 21 సంవత్సరం ఓటాకు వచ్చిన్నది. నాకన్నా పెద్దోళ్ళు వాళ్ళు. అదే వాళ్ళు ఎంపీటీసీగా ఇండిపెండెంట్గా ఇవ్వడం జరిగింది. ఇండిపెండెంట్గా అంటే మనం యూత్ కాబట్టి మనం ఏ పార్టీకి సంబంధం లేకుండా అందరం కలిసి ఒక ఇండిపెండెంట్గా నిలవడం జరిగింది. అందరూ వాళ్ళ ప్రోద్బలంతో నిలవడం జరిగింది. అయితే ఒకటి 2 గ్రామాల నుంచి వెళ్ళి నిలవడం, ఆ గ్రామం నుంచి వెళ్ళి ఒక అతను అయిండు. మా గ్రామం నుంచి వెళ్ళి ముగ్గురం నిలబడ్డాం ఒక్కటే ఓటుతోని. రీకౌంటింగ్లో ఓడిపోవడం జరిగింది. అప్పటి నుంచి వెళ్ళి పూర్తిగా రాజకీయాలు చేసుకుంటూ. ఓకే. అయితే ఇప్పుడు మీరు రాజకీయాల్లోకి రావడానికి, అంటే నేను అడిగే ప్రశ్న ఏంటంటే, మీరు రాజకీయాల్లోకి వచ్చారు కదా, మీ ఫ్యామిలీ నుంచి రాజకీయాల్లో ఎవరైనా ఉన్నారా ఇంతకుముందు, మీకంటే ముందు? మా ఫ్యామిలీ నుంచి అంటే మా ఫాదరు పెద్ద మనిషి, గ్రామంలో ఒక పెద్ద మనిషి. అందరికీ ఇక అంటే ఊరు పెద్ద అన్నట్టు. అంటే మా అంకుల్ అంటే మా ఫాదర్ వల్ల బావ సర్పంచ్ ఇక్కడ, ఒక 40 years సర్పంచ్ చేసి. ఇక తర్వాత ఇంకో మా చిన్నపాప అవుతాడు, ఆయనే సర్పంచ్ చేసిండు. ఆయన తర్వాత మా వదినే, అంటే మా సొంత వదినే, మా అన్న భార్య, పెద్దన్న భార్య ఆమె. అయితే నేను ఓడిపోవడం జరగగానే అప్పుడు మా మిస్సెస్కి ఓటాకు లేదు. ఓటాకు లేకపోవడం వల్ల మా వదినని ఎంపిక చేసి సర్పంచ్ చేయడం జరిగింది. ఆ తర్వాత కొంచెం అంటే ఓటమి ఎదుర్కొనైనా ముందుకు పోవడం జరిగింది. ఎందుకంటే ఓడిపోయినా అనేది, కొందరు ఓడిపోతే మనకు ఎందుకులే ఈ రాజకీయాలు అనేది, ప్రజలకు సేవ చేయరు. మనకు ప్రతిపక్షంగా ఉన్నారో వాళ్ళ దగ్గర పోయి వాళ్ళకి ఆపదొస్తే సేవ చేయడం, తీర్చడం అది నాకు మళ్ళీ మీరు రాజకీయాల్లో ఎదుర్కొన్న ఒడిదుడుకులేంటి? రాజకీయాలు అంటే ఓటమిని ఎదుర్కొని అయినా ముందుకు రావడం జరిగింది. నేను అంటే కాంగ్రెస్లో మండల్ పార్టీ ప్రెసిడెంట్ చేయడం జరిగింది. మొన్నటి వరకు రీసెంట్లీ మండల్ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నా. కాకపోతే ఏంటంటే టీఆర్ఎస్ అధికారంలోకి రావడం, మా ఎమ్మెల్యే గారు మాకు మంచి స్నేహంగా ఉండేది. ఆయన వల్ల అప్పుడు అతను డిప్యూటీ సీఎం అయింది కాబట్టి మా గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఆశతోని టీఆర్ఎస్లోకి పోవడం జరిగింది. ఓకే. అయితే ఇప్పుడు మీరు సర్పంచ్ కాకముందు ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలు ఏంటి, మీరు అయినాక తీర్చిన సమస్యలు ఏంటి? మా గ్రామంలో నేను సర్పంచ్ కాకముందుకు మద్యపానం హేరులై పారేది. ప్రతి ఇంటికోలు పెట్టిళ్ళు మద్యం హేరులై పారేది. రోజు గొడవలు జరిగేది. మళ్ళీ ఒకటి టాయిలెట్స్ అనేది లేవు మా గ్రామంలో.
చాలా తక్కువ ఉండే టాయిలెట్స్. ఇప్పుడు టాయిలెట్స్ అనేది మేము 100% చేయడం జరుగుతుంది. ఏమో ఒక 10 వరకు ఉంటాయి, అంతే 100% అయిపోతాయి. ఇంకొకటి ఇంకుడు గుంతలు అనేది మా గ్రామంలో వాటర్ సమస్య కూడా ఉండే. నేను రాకముందుకు వాటర్ సమస్యను కూడా తీర్చడం జరిగింది. మా గ్రామంలో డ్రింకింగ్ వాటరు ప్రజలకు ఇబ్బంది లేకుండా నేను వచ్చినాక ఎక్కడైతే డ్యామేజ్ ఉన్న అక్కడ డ్యామేజ్ చేయడం జరిగింది. నీళ్ళు ఏ విధంగా అయితే మా గ్రామానికి ప్రజలకు నీళ్ళు అందుతాయి, ఒక గ్రామంలో ప్రతి ఒక ఆడబిడ్డ బిందె పట్టుకొని బయటికి పోవద్దు అనేది నా కోరికతోని ఆ కోరిక నెరవేరింది. నేను సర్పంచ్ కాగానే ఒకటే అనుకున్నా, గంగాదేవరపల్లి మరో గంగాదేవరపల్లి చేస్తా అని ప్రామిస్ చేసి ప్రతిజ్ఞ చేసిన. ఇక్కడనే ఇదే గ్రామ పంచాయతీలో మరో గంగాదేవరపల్లి చేస్తా అనేది ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. అది మా ప్రజల సహకారంతో 100% చేయడానికి ముందుకు పోయినాం. అంటే మా ప్రజలు అట్లా సహకరిస్తారు. ఎవరైతే నాకు వ్యతిరేకం కాదు, లేకుంటే ప్రజలంతా ఒకటే. ఎవరు కానీ నా మీద, మా వార్డు సభ్యులు కానీ, మా ఉప సర్పంచ్ కానీ, ఎవరు కానీ నేను చేసిన దాన్ని తప్పుగా ఎప్పుడు పట్టించుకోరు. తప్పు చేయడు అనేది నా మీద ఆశతోని వాళ్ళు కూడా నమ్మకం ఉన్నది. వాళ్ళు నాకు సహకరిస్తారు. ప్రజలు కూడా నేను చేసిన దానికి ఎప్పుడు ఎదురు చెప్పడం లేదు. అందరూ కూడా అందరి సహకారంతో ఇప్పటివరకైతే మేము గంగాదేవరపల్లిని ఓవర్టేక్ చేస్తాం అనేది ఆశ ఉన్నది. నాకు ఇంకా 2 years ఉన్నది ఛాన్స్. రాజకీయాల్లో ఆదర్శం మాకంటే ఆదర్శం అయితే ఏం అనుకోలే. మేము ఏంటంటే మా యూత్ అనేది ఇక్కడ ఒక అంతకుముందుకు ఉన్న రాజకీయ నాయకులకు మా యూత్కు పోటీ పడేది అన్నట్టు. మేము సేవ చేసేది. మా యూత్ ఏంటంటే బాగా పవర్ఫుల్. మా యూత్ అంటే అప్పుడు స్నేహ మండలి అంటే మేము స్పోర్ట్స్ కూడా పోయేది, కబడ్డీ ఆడబోయేది, వేరే గ్రామాలకు పోయేది. నేను ఒక 1 of the నెంబర్. ఇండిపెండెంట్గా ఏ పార్టీకి సంబంధం లేకుండా వేయడం జరిగింది. అప్పుడు నేను కొంచెం అంటే మా యూత్ మస్తు కష్టపడ్డది, డబ్బులు లేకుండా, మేము ఎవరికి ఏం చేయకుండా నిజాయితీగా పిల్లలమే. మేము అప్పుడు యూత్ అంటే 20 సంవత్సరాల యూత్ పిల్లలం. అప్పుడు ఒక్కోటితో పోవడం వల్ల మా యూత్కి ఇంకా కషి అనేది బాగా పెరిగింది. అరే మేము ఇంత కష్టపడ్డాం అయినా కూడా బాగా చేయడం జరిగింది మా యూత్ సహకారంతోనే. అంటే యూతే మాకు ఎక్కువ బాగా చెప్పుకునేది. స్నేహం అంటే అది స్నేహ యువజన సంఘం అంటే చుట్టూ ఈ మండలంలో కూడా మంచి పేరుండే మా యువజన సంఘానికి. అయితే ఇప్పుడు మీరు ఇప్పటివరకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కాకుండా ఇక మీదట ఈ గ్రామానికి ఇంకేం చేయదలుచుకుంటున్నారు? అంటే ఇంకేమేం చేయాలని అనుకుంటున్నారు? మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసింది పారిశుద్ధ్యం మీద మేడం. పారిశుద్ధ్యం అనేది ఊళ్ళో ఏం లేకుండా చేయాలి. అయితే నేను పారిశుద్ధ్యం చేయాలంటే ఇంకుడు గుంటలు కంపల్సరీ ఉండాలి. ఇంకుడు గుంటలు, టాయిలెట్స్, ఈ మన చెత్త కుండీలు, ఈ చెత్త ఇవి అయినాక ఇంకేంటంటే ఇంకొక మేము ఏంటంటే ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి ఒకటి బాక్స్లు ఇవ్వాలనేది డిసైడ్. అదే గ్రామాన్ని ఏంటంటే నీట్గా చేయాలనేది కోరిక. అది బాగుంది. అయితే ఈ గ్రామంలో మీకు ప్రతిపక్ష సహకారం ఎలా ఉంది? ఇప్పుడు ప్రతిపక్షం అందరికీ ప్రతిపక్షం ఉంటుంది, అయితే వాళ్ళ సహకారం మీకు ఎలా ఉంది? అయితే మేడం మాకైతే ప్రతిపక్షం అనేది నేను రాజకీయాల అంటే మేము పంచాయతీ పెట్టుకున్నప్పుడు ఉన్నది, కానీ ఇప్పుడైతే నేను సర్పంచ్ అయినాక ప్రతిపక్షం అనేది అయితే మాకు ఎక్కడ అవ్వలే. అందరం కలిసి అయిపోతాను. ప్రజలే పక్షం అయిపోయింది, ప్రతిపక్షం కాదు. ప్రజలే అందరు కలిసి పక్షం అయిపోయింది, ఒకటే పక్షం అయిపోయింది. దాంట్లో ప్రతిపక్షం అనేది ఇప్పుడైతే ప్రతిపక్షం అనేది లేదు, ప్రజలే మా పక్షాన్ని అయిపోయింది. ప్రజలు మీకు ఎలా సహకరిస్తున్నారు మరి? 100%. వాళ్ళ సహకారం లేదు మనం చేయలేం. ప్రజలందరూ సహకరిస్తేనే మద్యపాన నిషేధం చేయగలిగినాం. దాన్ని ఇప్పటికీ 100% చేయగలిగినాం. మా గ్రామంలో ఇక్కడ చుట్టూ గ్రామాలలో అమ్మినా మా గ్రామంలో అమ్మనిచ్చేది లేదు. ఇక చేయరు కూడా. మా గ్రామ ప్రజలు కూడా బెటర్ అంటారు. అది ఇంతకుముందు భార్య భర్తలకు రోజు గొడవ అయ్యేది తాగడం వల్ల. పొద్దున్న ఈడుంటే పొద్దున ఈ విలేజ్లో ఉంటే పొద్దున తాగేది, భార్య భర్తలు కొట్టుకోవడం. ఇప్పుడు అందరూ మీ గ్రామంలో మద్యం అమ్మే దుకాణాలే లేవు, మొత్తం నిషేధిత డ్రై. గ్రామ ప్రజలందరూ సహకరిస్తారు. యువజన సంఘాలు కానీ, మహిళలు కానీ, గ్రామ పెద్దలు కానీ అందరు సహకారంతోనే దాన్ని ముందుకు తీసుకుపోవడం మేము సక్సెస్ అయినాం. గన్పూర్ మండలంలో నేను సరే దీని మీద నాకు
నేను ఎన్ఆర్జీఎస్ మీద కూడా నేను ఈ టాయిలెట్స్ 100% నేను ఎన్ఆర్జీఎస్ మీద జిల్లా నుంచి నేను ఢిల్లీకి ప్రోగ్రామ్ విజ్ఞాన్ భవన్లో మీటింగ్ పోవడం జరిగింది. మా జిల్లా నుంచి నేను ఒక్కరిని ఎంపిక అయ్యడం. ఓకే, అయితే ఇప్పుడు మామూలుగా ప్రభుత్వ పథకాలు మనకు కొన్ని ఉన్నాయి. అయితే అందులో ఎన్ని పథకాలు మీరు ప్రజలకు అందజేయగలిగారు, ఎలా అందజేస్తున్నారు? అంటే మేము ప్రభుత్వ పథకాలు ఏంటంటే అవి గ్రామ ప్రజలలో పెడతాను. ప్రజలలో పెట్టి ప్రజలు ఎవరైతే బీద వాళ్ళు ఉంటారో వాళ్లకు చెందడమే, అందరి సమక్షంలో వాళ్ళకు న్యాయం చేయడం జరుగుతుంది. ఎవరైతే బీదవారు ఉంటారో స్టెప్ బై స్టెప్ ఒక బీదవారి తర్వాత ఎన్ని అమల్లో ఉన్నాయి మీ గ్రామంలో? మా గ్రామం వృద్ధాప్య పెన్షన్ ఒకటి ఉంది, కళ్యాణ లక్ష్మి ఇట్లా కొన్ని ఉన్నాయి కదండి. అందులో ఎన్ని అమలు అయినాయి ఇప్పటి వరకు, ఎన్ని ఇంకొన్ని చేద్దాం అనుకుంటున్నారు? పింఛన్స్ అయితే మేము మా గ్రామంలో ఎక్కువ శాతం మా గ్రామంలో ఉన్నాయి మేడం. ఒక 500 పెన్షన్స్ దాకా ఉన్నాయి. మళ్ళీ ఒకటి ఈ కళ్యాణ లక్ష్మి కూడా ప్రతి ఒక్కరు లబ్ధి పొందుతారు మా దగ్గర. ఓకే, అయితే మీరు కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ మారారని ఆ విషయం అందరికీ తెలుసు. దానికి గల ముఖ్య కారణం ఏంటి? అంటే నేను అధికార పార్టీ అండతోని ఏ పనైనా మా గ్రామాన్ని డెవలప్ చేయాలి. అధికారం లేకపోతే చేయలేం డెవలప్మెంట్. అంటే ఒక ఎమ్మెల్యే గారు కానీ ఒక మినిస్టర్ కానీ మనం మన గ్రామానికి ఇది కావాలంటే చేయగలం. మేము మొన్న దేవాదుల నీళ్ళు కావాలి, మా ఎమ్మెల్యే గారి దగ్గర పోయి కూర్చుంటే మేము మా చెర్లన్నీ నింపుకోగలిగినాం. చుట్టూ ఈ మండల్లో ఎక్కడ నింపలేము. మేము మా నీళ్ళను గోదావరి నీళ్ళని తీసుకొచ్చుకొని అన్ని చెర్లు నింపుకోవడం వల్ల మాకు కూలీ అంతకుముందుకు మా దగ్గర 100 రూపాయలు ఇస్తే మా ఎక్కువ, ఇప్పుడు 150 రూపాయలు కూలీలు కూడా సంతోషంగా ఉండడం జరిగింది. సో మీరు ఇప్పుడు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి చేరారు. ఈ పార్టీ మార్పు మీకు ఏదైనా కొత్తదనంగా ఉందా? అంటే గతంలో ఎమ్మెల్యే గారు మేమంతా ఒక పార్టీలో చేసినాం కాంగ్రెస్లో. కాకపోతే ఇప్పుడు కూడా నాకు అక్కడికన్నా ఇక్కడ మంచి మంచి కోఆపరేషన్ అది. ఎందుకంటే అంతకుముందు కన్నా ఇప్పుడు ఎక్కువ కోఆపరేషన్ అది. నేను ఇప్పుడు ఒక సర్పంచ్ని, నాకు ఎమ్మెల్యే గారితో కూడా మంచి స్నేహభావం ఉన్నది. కాబట్టి దానివల్ల ఇంకోటి ఏంటంటే నేను ప్రజల కోరిక మేరకే తెలంగాణ గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ వచ్చింది. అందులో కొంత మా నియోజకవర్గం నుంచి వెళ్ళి మా ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం కావడం వల్ల ఎమ్మెల్యేకు నాకు సరే సాన్నిధ్యం, మంచి దగ్గర సాన్నిధ్యం ఉన్నంతన మా గ్రామ ప్రజలకు తెలుసు ఎమ్మెల్యేకు నాకు ఎంత స్నేహభావం ఉన్నదనేది. దాన్ని యూజ్ చేసుకోవాలనుకుంటే మనం టీఆర్ఎస్లో చేరక తప్పదు. టీఆర్ఎస్లో చేరితేనే ఊరు డెవలప్ అవుతుంది. ప్రతి ఏది కానీ గ్రామానికి ఫండ్స్ తీసుకురావాలన్నా ఒక డిప్యూటీ సీఎం ఉన్నాడు కదా అనేది ఆలోచనతో పోవడం జరిగింది. అయినా కూడా ఇప్పుడు నాకు ఆ గుర్తింపు ఉన్నది మా ఎమ్మెల్యే దగ్గర. నేనైతే కాంగ్రెస్ పార్టీలో ఎలాగైతే మండల పార్టీ ప్రెసిడెంట్ ఉన్నానో ఆ గుర్తింపు ఇక్కడ నాకు మా ఎమ్మెల్యే గారు ఇస్తాడు. ఇప్పటికి కూడా నేను ఏది కావాలన్నా మా ఎమ్మెల్యే గారు నాకు నేను ఫోన్ కాల్తో మా ఊరు అంటే ఇష్టపడతాడు ఎమ్మెల్యే గారు. ఓకే, దానివల్ల నేను కూడా ఆయన అంత మంచి ఒక పెద్ద హోదాలున్న వ్యక్తి ఉండగా నేను ఎందుకు పోవద్దు టీఆర్ఎస్లో మారడం జరిగింది. మా ప్రజలు కూడా కోరుకున్నారు. అందరూ ఒక దిక్కు ఉన్నప్పుడు మన ఊరు డెవలప్ కావాలి. నేను పార్టీ ముఖ్యం కాదు, ఊరు డెవలప్ కావాలంటే ప్రజలకు న్యాయం చేయాలంటే మనం పార్టీ మారక తప్పలే. ఎందుకంటే మనం పార్టీ నేను ఎందుకు పార్టీలు ఎందుకు ఉంటేనే మంచిగా ఉంటుంది అనుకుంటే నేను పని చేయలేను ప్రజలకు. ఇలా నేను పార్టీ మారినా కాబట్టి నేను ప్రజలకు సేవ చేయగలుగుతాను. ఎంతంటే అంత నాకు హక్కు ఉన్నది. నేను ఒక సర్పంచ్ని. ఆ సర్పంచ్ అనేది దాని పదవికి న్యాయం చేయగలుగుతాను ఇప్పుడు. ఓకే, అయితే మీరు ఒకవేళ సర్పంచ్ కాకపోయి ఉంటే ఏమయ్యేవాళ్ళు? సర్పంచ్ అయ్యారు, దాని ఎవరం కాదనం, కానీ ఒకవేళ అంటే మీకు ఇది కాకపోతే సెకండ్ ఆప్షన్ ఏది, ఏమయ్యేవాళ్ళు? సరే, నేను ఒక రైతు బిడ్డనే. మా ఫాదర్ కూడా ఒక రైతు. అయినా కూడా నేను సర్పంచ్ కాకపోయినా కూడా ప్రజలకు సేవ చేసేది. అప్పుడు కూడా నేను ప్రజలతోనే ఉన్నా. ప్రజలకు ఏది కావాలన్నా నేను సర్పంచ్ ఉంటేనే చేస్తా అనేది కాదు. మా ఊరోళ్ళు అందరూ తెలుసుకొని నేను నా ఊహ తెలిసిన కానీ నేను ప్రజలకు అందుబాటులో ఉండు, వాళ్ళకి ఏ ఆపద వచ్చినా నేను ముందు ఉండి నడవడం జరిగింది. ఇప్పుడు మీరు రైతు బిడ్డ కదా, మీకు వ్యవసాయం మీద అవగాహన ఉన్నది ఎలాగో తెలిసిపోయింది. సో దీని ప్రకారంగా అంటే మీరు ఈ గ్రామంలో ఉన్న రైతులకి ఇప్పుడు వచ్చే కొత్త రకాల వంగడాలు కానీ
లేకపోతే కొత్త రకమైన పద్ధతులను కానీ ఈ రైతులకి వీటి గురించి వాళ్ళకి తెలియజేయడానికి ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు, వాళ్ళకి అవగాహన ఎలా కల్పిస్తున్నారు? అంటే నేను వ్యవసాయ అధికారులను ఎప్పటికి కలుస్తూ ఉంటా. అన్ని గ్రామాల కన్నా మా దగ్గర ఎప్పటికీ మీటింగ్లు పెట్టుకుంటూ వాళ్ళతోని అవగాహన రైతులకు తీసుకొస్తా. నేను అలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. నేను గతంలో సర్పంచ్ కాకముందు కూడా కొద్ది రోజులు ఆదర్శ రైతుగా చేయడం జరిగింది. ఆదర్శ రైతుగా ఉన్నా నేను వాళ్ళకు మోటివేషన్ చేసి కొన్నాళ్ళు ఇది నేను సర్పంచ్ కాకముందు గవర్నమెంట్ తరఫున ఆదర్శ రైతుగా చేశారు. కొద్ది రోజులే నేను ఎన్నికలలో పార్టిసిపేట్ అయితే సస్పెండ్ చేసి. ఇప్పుడు మనం మీదికొండ గ్రామ ప్రజలను అడిగి తెలుసుకుందాం వారి సర్పంచ్ గురించి, వారి భావాలేంటో. నమస్కారం అమ్మా. నమస్కారం. మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. మీ సర్పంచ్ గారు మిమ్మల్ని అందరినీ ఎలా చూసుకుంటున్నారు, ఏంటి? మా సర్పంచ్ అందరినీ మా ఊళ్ళో గెలిచినందుకు మేము అందరం కూడా గెలిపించినాం సర్పంచ్ని. మాకు ఎవరన్నా అనాథులకైనా ఎవరికైనా అనాథులకు ఏమి లేని వాళ్ళకు మంచిగా సాగులకైనా ఇదేంది దినాలకు అరకింటని బియ్యం ఎత్తాడు, మా ఊరిని సౌకర్యం చేస్తాడు. పిల్లలకు చదువులు బాగానే ఇంటింటికి తిరిగి చెప్తాడు, చదువుకోవాలి, పిల్లలు మంచిగా రావాలి, చదవాలి అని అన్ని మంచిగానే చేస్తాను. మా ఊళ్ళో మా గెలిపించినందుకు మాకు అందరు సౌకర్యం చేస్తాడు. ప్రభుత్వం పెన్షన్ ఇస్తుంది కదా, అది మరి మీకు కల్పిస్తున్నాడా? మీకు పథకాలన్నీ ఇస్తున్నారా మీ సర్పంచ్? ఇస్తాడు. పింఛన్ వస్తుందా అందరు కొత్త. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరండి? చిలువేరు కొండయ్య యాదవ్. ఓకే, ఈ సర్పంచ్ గారు ఈ గ్రామానికి ఎటువంటి పనులు చేస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి. ఫస్ట్ సాగునీరు అనే ప్రధానమైన అంశం. విలేజ్లో పంటలు నీళ్లు లేని ఏం బండిలు. కనీసం పక్క గ్రామాల్లో నీళ్లు తాగటానికి పశువులకు, గొర్రెలకు, మనుషులకు కూడా నీళ్లు తాగటానికి లేవు. ఇక్కడ 100% ఒకటి చేసిన ఏంటంటే దేవాదుల ప్రాజెక్ట్ అనేది అసరావుపల్లి రిజర్వాయర్ మెయిన్ లైన్ ఉంది. దాన్ని రిక్వెస్ట్గా చేసి ఊర్లో 6 చెరువులు ఉన్నాయి, 6 చెరువులు నింపాడు. 6 చెరువులు నింపాడు. దాంతో ఏంటంటే కంప్లీట్గా ఒక 10 సంవత్సరాల కింద డెత్ అయిన వ్యవసాయ రైతు కవర్ అయ్యింది. మంచి పంటలు పండినాయి, నీళ్లు పుష్కలంగా ఉన్నాయి, బావులలో నీళ్ళు ఉన్నాయి, పశువులకు నీళ్ళు ఉన్నాయి, తాగడానికి నీళ్ళు ఉన్నాయి, అన్ని రకాల. ఏ సర్పంచ్ మీదికొండకి ఇంతవరకు చేయని సర్పంచ్ ఈయన మొదటి సర్పంచ్ చేసుట్ల. అంటే అందరి ముందర చెప్పేది, సాటు చెప్పేది ఇంపార్టెంట్. అది దేవాదుల పైప్ లైన్ చాలా ఇంపార్టెంట్ చేసి సస్యశ్యామలైన నీళ్ళు ఇప్పుడు మొత్తం ఒక పుష్కలమైన వాటర్ ఉంది. ప్రతి రైతుకు ఎంతో కొంత ఆయన జీవనోపాధి ప్రకారం పంట పండించుకునే స్టేటస్ ఉన్నది రైతులకు. ఒక ముఖం తెలివి అనేది ఉన్నది. మనం ఇప్పుడు మీదికొండ గ్రామ ఉప సర్పంచ్ గారితో ఉన్నాము. మరి వారిని అడిగి వారు ఎటువంటి ఉపాధి అవకాశాలు ఇక్కడ యువతకి కల్పిస్తున్నారో అడిగి తెలుసుకుందామా. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు సార్? నా పేరు బలిజరాజు. ఓకే, ఇక్కడ ఉప సర్పంచ్గా ఉన్నాను. అదే మీరు ఇప్పుడు ఇక్కడ యువతకి ఎటువంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు? ప్రజెంట్ మేము ఉన్నది కూడా యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలోనే మేము ఇక్కడ వర్క్ చేస్తున్నామండి. ప్రతి అంశాన్ని కూడా అయితే ఇక్కడ యూత్ ఆధ్వర్యంలో మద్యపాన నిషేధాన్ని పూర్తిగా అమలు చేస్తున్నాము వారి సహకారంతో. సో వారికి ఈ యువజన సంఘాల ద్వారా వచ్చే ఏమైనా లోన్స్ వాటి గురించి ప్రయత్నిస్తున్నామండి. ప్రజెంట్గా మొన్న కొన్ని లోన్స్ ప్రపోజల్ చేశాము, అవి ప్రాసెస్లో ఉన్నాయి. వస్తే వాటికి వాళ్ళు ఏమైనా లబ్ధి పొంది వాళ్ళు ముందంజ వేస్తారండి. ఓకే, అది కాకుండా ఇంకేమైనా చేస్తున్నారా? అంటే వారి ప్రభుత్వం వారి అంశాలను మా అంశాలు ఎజెండాగా చేసుకొని మేము వారి సహకారం అంశం వాళ్ళది, మేము ముందుండి వాళ్ళను నడిపిస్తున్నామండి. మనం ఇప్పుడు మీదికొండ గ్రామ మాజీ ఉప సర్పంచ్ గారితో ఉన్నాము. వారిని అడిగి మరి ఇప్పుడు ఎటువంటి విశేషాలు ఈ ఊర్లో చోటు చేసుకుంటున్నాయి, ఎటువంటి పథకాలు అమల్లో ఉన్నాయి, ఎటువంటి మార్పులు వస్తే బాగుంటుందో అడిగి తెలుసుకుందామా. నమస్కారం అండి. సార్ మీ పేరు? యాకే అండి. ఓకే, అయితే మీరు మాజీ ఉప సర్పంచ్గా ఇక్కడ చేశారు కదా? చేసినామండి. సో మీకు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది, మీరున్న హయాంకి ఇప్పుడున్న హయాంకి ఎటువంటి మార్పులు ఉన్నాయి, ఎటువంటి మార్పులు రావాలంట? చాలా మార్పు వచ్చింది. మా సర్పంచ్ ఒక మార్పు, మా గ్రామమే ఒక మార్పు. ఇక్కడ మద్య ప్రాణం అనేది లేదు. ఒకప్పుడు పొద్దున్నే తాగి బజార్లలో లొల్లులు పెట్టేటోళ్ళు ఇలా కనపడతలేరు మాకు. ఇక వాళ్ళు అవసరం ఉంటే ఎక్కడికో పోయి తెచ్చుకునే పరిస్థితులలో ఉన్నారు. అందరు అలవాటు పడ్డారు. దాన్ని తాగేటోళ్ళు కూడా దాన్ని వ్యతిరేకించి బంద్ చేసారు. అదొకటి సక్సెస్. మళ్ళీ ఒకటి ఇప్పుడు గ్రామంలో ప్రతి ఒక్క ఇంటికి బాత్రూమ్ పాయకన్నా కావాలని శ్రమ పడతాడు. పొద్దున లేచి వాళ్ళ ఇంటికి పోయి మీ పని ఎంత దూరం వచ్చింది, ఎక్కడి దాకా వచ్చింది, మీరు ఏం చేస్తారు, మీకు ఏం కావాలి అని దానికి సహకరించి
ఇవాళ గ్రామ పంచాయతీ మీది కొండలో మొత్తం ప్రతి ఒక్క ఇంటికి ఇప్పుడు ఇంటికుడు గుంతలు తవ్విస్తాడు. ఇప్పుడు పింఛన్లు వచ్చేటట్టుగా చేసిండు. ఒక మనిషికి ఏదన్నా ఒకటి పంచాయతీ అదో ఇదో వచ్చి పోలీస్ స్టేషన్ పెడితే ఒక చిన్న ఫోన్ చేస్తే చాలు మా సర్పంచ్ ఆయన సమస్యను అక్కడనే సాల్వ్ అయిపోతుంది. అంతే, ఒక ఫోన్ ద్వారా చాలు. చాలా బాగా చేస్తాడు, గ్రామాన్ని బాగా పట్టించుకుంటాడు. మనం ఇప్పుడు బీదికొండ గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షులతో ఉన్నాము. మరి ఆయన అడిగి ఆయన ఎటువంటి అభ్యుదయ కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నారు ఇంకా సర్పంచ్ గారు అనేది అడిగి తెలుసుకుందామా? నమస్కారం అండి. నమస్తే అండి. మీరు మీ పేరండి? థామస్ అండి. ఓకే, మీరు ఇక్కడ టీఆర్ఎస్ అధ్యక్షుడిగా చేస్తున్నారు కదా? అవునండి. సో అయితే ఇప్పటి వరకు సర్పంచ్ గారు చేపట్టిన కార్యక్రమాలు కాకుండా ఇంకా ఎటువంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అనిపిస్తోంది మీకు? మా విలేజ్లో మాత్రం ఇప్పటి వరకు మా సర్పంచ్ గారు చేసిన ప్రోగ్రాంలలో మిషన్ కాకతీయ ప్రోగ్రాం వండర్ఫుల్ సక్సెస్ అయింది. చెరువులు పూడికలు తీపించినాం, చెరువులు నింపుకోవడం జరిగిందండి. మన ఇంటింటికి లాట్రిన్ ప్రోగ్రాం చేసిండు. ప్రతి ఒక్క ఇంటింటికి తిరిగి లాట్రిన్లు కట్టించిండు. కట్టించుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి సర్పంచ్ గారు సొంత డబ్బులతో ఆయన కట్టించిండు. మొత్తం 100% సక్సెస్ చేసిండు. ప్రతి ఒక్క ఇంటికి ఇంకుడు గుంత అనే ప్రోగ్రాం పెట్టి ఇంకుడు గుంతలు మొత్తం 100% ఒక్క ఇంటికి లేకుండా అన్నిటికీ ఇంకుడు గుంతలు కట్టించిండు అండి. ఓకే, ఇంకా సీసీ రోడ్లు అంటే మా ఇప్పటి వరకు అయితే గవర్నమెంట్ తరఫున ఒక 2 రోడ్లు మంజూరైనాయి, 2 పోసారు. మళ్ళా పోతే మా విలేజ్కి మన డాంబర్ రోడ్ కూడా శాంక్షన్ అయింది. అది త్వరలో కట్టిస్తే కూడా మంచిగా ఉంటుంది మా విలేజ్లో. చూసారు కదండి, ఇది ఇవాల్టి మన ఊరు మన సర్పంచ్. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరో సర్పంచ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్టూడియో 9 న్యూస్.